డిప్లొమా విద్యార్థులకు ఓపెన్ బుక్ పరీక్షలు వచ్చే ఏడాది నుండి కొన్ని సబ్జెక్టులలోకి, తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులకు అమలు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అనగా 2021-22లో డిప్లొమా విద్యార్థులకు ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాలని టెక్నికల్ బోర్డు భావిస్తుంది. అయితే వచ్చే ఏడాది అన్ని సబ్జెక్టులలో కాకుండా కొన్ని సబ్జెక్టులలో మాత్రమే అమలు చేయాలని భావిస్తుంది. అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి లభించినట్టు తెలుస్తుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు డిప్లొమా కోర్సుల్లో ఓపెన్ బుక్ పరీక్షల అమలుకు సంబంధించి ప్రణాళికను రూపొందిస్తున్నారు. డిప్లొమాలో కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించరు. కేవలం కొన్ని సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే 2021-22 విద్యా సంవత్సరంలో అమలు చేస్తారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో డ్రాయింగ్, కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులకు మొదటి విడతగా ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాలని టెక్నికల్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. అయితే ఓపెన్ బుక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు వారికి ఇష్టం వచ్చిన పుస్తకాలను తెచ్చుకోవడానికి అనుమతించరు. కేవలం టెక్నికల్ బోర్డు ప్రతిపాదించిన పుస్తకాలను మాత్రమే ఓపెన్ బుక్ పరీక్షలకు అనుమతిస్తారు. వాటిని మాత్రమే విద్యార్థులు పరీక్ష హాల్లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తొలుత కొన్ని సబ్జెక్టులతో ప్రారంభించి ఆ తర్వాత అన్ని సబ్జెక్టులకు ఇవ్వాలనే ఆలోచనలో టెక్నికల్ బోర్డు అధికారులు ఉన్నారు. అయితే డిప్లొమా కోర్సుల్లో ఓపెన్ బుక్ పరీక్షల విధానం ఉపయోగకరంగా ఉంటే దానిని ఇంజనీరింగ్ కోర్సులకు కూడా అమలు చేయాలనే ఆలోచనలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఉన్నారు. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ప్రాథమికంగా డిప్లొమా కోర్సుల్లోని కొన్ని సబ్జెక్టులకు ఓపెన్ బుక్ పరీక్షల విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాం. వాటి ఫలితాల ఆధారంగా ఇతర సబ్జెక్టులతో పాటు ఇంజనీరింగ్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్టు అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులను చదివే విద్యార్థులు సుమారు 75,000 నుండి 80,000 వరకు ఉంటారు. అయితే డిప్లొమాలో కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఓపెన్ బుక్ పరీక్షల విధానం అమలు చేస్తే వారిలో తొలుత కనీసం 20,000 లోపు విద్యార్థులు ఓపెన్ బుక్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.